భారతీ కరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. అనంతశ్రీ విభూషిత దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారి పాదపద్మాలకు, జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, హైదరాబాద్ నల్లకుంట శృంగేరి శంకరమఠంలో రేపటి నుంచి నవరాత్రోత్సవాలు, దేవీ నవరాత్ర వైభవం బాగా సాగుతుంది. ఈ రోజున అమ్మవారికి మహా అభిషేకం జరిగింది. హరిద్రా దర్శనం అంటే ఒరిజినల్గా ఉండేటువంటి అమ్మవారి స్వరూపం, నిజరూప దర్శనం అంటాం మనం. అలాంటి నిజరూప దర్శనం చేశారు. తర్వాత జగత్ప్రసూతిక అలంకారంతో అమ్మవారిని అలంకరించారు. రేపటి నుంచి నవరాత్రోత్సవ ప్రారంభం. ఈ దేవీ నవరాత్రాలు తప్పనిసరిగా అందరూ చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి 2 ఋతువులు, వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి. ఇవి 2 యముడి కోరలు లాంటివని. ఈ రోజుల్లో ప్రాణులకి అందరికీ కూడా అనారోగ్యాలు, సమస్యలు ఇలాంటివి వస్తాయని, వాటిని తొలగించుకోవడానికి మనం అమ్మవారిని ఆరాధించాలని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి శరన్నవరాత్ర పూజ వార్షిక పూజ, మహాపూజ అని పేరుతోటి పిలుస్తారు. ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయడం చాలా ముఖ్యం. అమ్మవారికి అనేక రకాలైన అలంకారాలన్నీ కూడా మనం సాయంకాలం వేళ చూస్తూ ఉంటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, అలాగే ఇంద్రాణి, సరస్వతి, గజలక్ష్మి, ఇలాంటి అలంకారాలన్నీ కూడా మనం అమ్మవారికి వేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారం చొప్పున. ఈ సందర్భాలుగా చక్కగా పొద్దునే 4 వేదాలు పారాయణ చేయిస్తారు. దేవీ భాగవతం మొదలైనటువంటి గ్రంథాలు పారాయణ చేస్తారు. శివానందలహరి, సౌందర్యలహరి మొదలైన స్తోత్రాలు పారాయణ చేస్తారు. అమ్మవారికి అభిషేకాదులు, విశేషమైనటువంటి పూజలు, స్వర్ణ కమల సేవలని, బంగారు పువ్వులతోటి పూజ చేసేటువంటి ఒక అవకాశం కూడా ఈ మఠంలో ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఇలాంటి సర్వపూజలన్నీ అమ్మవారికి కల్పిస్తూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాల్లో ఒక శతచండీ యాగం అని ఓ యాగం నిర్వహింపబడుతుంది. అదే రకంగా సాయంకాలం వేళ నీరాజన మంత్రపుష్పాలతో పాటు అష్టావధాన సేవలు, వెండి రథం మీద అమ్మవారిని ఊరేగించడం కూడా జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలు, ఇలాంటివన్నీ కూడా చాలా వైభవంగా సాగుతూ ఉంటాయి. అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి విద్యాబుద్ధులు కలుగుతాయి, సంపదలకి లోటు లేకుండా ఉంటుంది, పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది, చక్కని సకాలంలో వర్షాలు పడతాయి, శత్రువుల బాధ ఉండదు, అప్పుల బాధ ఉండదు, రోగాల బాధ ఉండదు. అందరూ అన్ని రకాల సుఖంగా ఉండాలి అంటే మనం అందరం కోరేది అమ్మవారిని. లోకంలో మనందరికీ తెలుసు, ఏదైనా నేను ఈ పని చేయగలను అంటే నాకు ఈ పని చేయడానికి శక్తి ఉంది అంటారు. నేను ఈ పని చేయలేను అంటే నాకు ఈ పని చేసే శక్తి లేదండి అంటారు. అంతేగాని నాకు ఈ పని చేయడానికి విష్ణుమూర్తి ఉన్నాడు, లేదా పరమశివుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అనరు ఎవడు. శక్తి ఉంటే వాడు ఆ పనులు చేయగలరు. శక్తి లేకపోతే పని చేయడం మానేస్తారు. అంచేత దేవతల దగ్గర నుంచి కూడా అందరూ అన్ని పనులు నిర్వహించుకోవడానికి అమ్మవారి కృపే కారణం. అలాంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమూర్త్యాత్మకమైనటువంటి శారదా పరమేశ్వరి యొక్క సన్నిధానం. ఇది జగద్గురువులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయబడింది. భారతీతీర్థ మహాస్వాముల వారు దీనికి కుంభాభిషేకం చేశారు. చాలా గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో అమ్మవారిని కొలుచుకుని భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కుమారి పూజలు, అలాగే సువాసిని పూజలు, నిత్య అన్న సమారాధనలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మహావైభవంగా వేలాది మంది భక్తులందరూ వచ్చి అమ్మని సేవించి తరిస్తూ ఉంటారు. ఈ అవకాశం భక్తులందరూ సద్వినియోగం చేసుకుని ఈ నవరాత్రోత్సవాల్లో అమ్మవారిని సేవించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. నా పేరు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అంటారు. నేను రాజమహేంద్రవరంలో ఉన్నాను. శృంగేరి జగద్గురువుల యొక్క శిష్య బృందంలో ఒకడిని. ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ చేశాను. సరే, రాష్ట్రపతి సమ్మానం, మహామహోపాధ్యాయ బిరుదం, దర్శనాలంకార బిరుదం, ఇవన్నీ గురు కటాక్షం వల్ల వచ్చినవి. అమ్మవారి యొక్క కృప కోసం సేవించుకోవడానికి నేను కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను.